నమస్కారం. నేను ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ యొక్క రాష్ట్ర అధ్యక్షుని. ఈరోజు మనకి ప్రభుత్వం ఏమి రాయితీలు ఇచ్చింది అనే దాని మీద మీకు వివరణగా చెప్తున్నాను, వినండి. మనకి ప్రభుత్వం ఏ రాయితీలు ఇవ్వాల. ఎందుకనంటే ఒకప్పుడు ఆర్టీసీలో రిటైర్డ్ అయితే అతనికి రేషన్ కార్డు, వృద్ధాప్య పెన్షన్తో పాటు అన్నీ కూడా వస్తుండే. ఈనాడు రేషన్ కార్డు మేము ఉన్నా కూడా వృద్ధాప్య పెన్షన్ని నిలుపుదల చేస్తున్నారు. ఎందుకనంటే ఆర్టీసీలో వాళ్ళు మీరు గవర్నమెంటు అని. ఏమండి, గవర్నమెంట్ అయితే మాకు గవర్నమెంట్లో ఇస్తున్న జీపీఎఫ్ అంటే మేము తీసుకునే జీతంలో వాళ్ళు కట్ చేసుకొని లేకపోతే రిటైర్డ్ అయిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగిగా రిటైర్డ్ అయిన వారికి ఏదో ఒక 30,000, 40,000, 50,000 లేదా 1,00,000 ఇస్తూ ప్రతిసారి కూడా డిఎల్ని కలిపి ఇవ్వాలి. కానీ ఆర్టీసీ కార్మికులకు ఎటువంటి డిఏ లేదు. వాళ్ళకి రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళు కట్టుకుంటున్న ప్రావిడెంట్ ఫండ్లో 12% వాళ్ళు కట్ చేసుకున్నారు. మేము డ్యూటీలు చేసేటప్పుడు చేసుకున్న డబ్బులో వాళ్ళు 8.33ని మాత్రమే లెక్కగట్టి మాకు పెన్షన్లు ఇచ్చారు. ఇప్పుడు 1995 ఈ సిస్టమ్ వచ్చింది. అక్కడి నుంచి మేము 65 రూపాయలు పెన్షన్ తీసుకున్నాం. అంటే గవర్నమెంట్ ఉద్యోగి 95లో రిటైర్డ్ అయితే 65 రూపాయలు మా యొక్క పెన్షన్. అలాగనే అదే టీచర్గాను లేకపోతే మున్సిపాలిటీలోనూ లేకపోతే బ్యాంకులోనూ లేకపోతే గవర్నమెంట్ సంస్థల్లో అనేకమైన సంస్థల్లో తీసుకున్న వాళ్ళు ఈరోజు ఒక్కొక్కళ్ళకి 1,00,000 రూపాయలు పెన్షన్ వస్తుందండి. కానీ మాకు వచ్చేది ఎంతో తెలుసు, 3,000, 2,000, 2,500, 150 కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు. మరి మేము మరణిస్తే మా వారికి ఇచ్చే పెన్షన్ ఎంతో తెలుసండి. ఈపీఎస్లో 1,000 రూపాయలు. ఇది సిగ్గుపోతుందండి ఈ యొక్క పెన్షన్ గురించి కానీ చెప్పుకుంటే. ఎందువల్లంటే ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం రిటైర్డ్ అయిన తర్వాత 50,000, 60,000, లక్షల దాకా తీసుకోవచ్చు. వాళ్ళ భార్యలు వాళ్ళు మరణిస్తే దాదాపు 50,000, 40,000, 30,000గా తీసుకోవచ్చు. కానీ ఆర్టీసీ కార్మికుడు కానీ మరణిస్తే వాడి భార్యకి కేవలం 1,000 రూపాయలు పెన్షన్ అండి. వీళ్ళు కానీ పెన్షన్లు పెట్టుకుంటే మీరు ఆర్టీసీ గవర్నమెంట్ కదా అంటారు. అసలు గవర్నమెంట్ ఎవరు చేయమన్నారు, ఎప్పుడు చేశారు? 1995 నుంచి 2018 వరకు గవర్నమెంటా ఇది ప్రభుత్వాన్ని నేను నిలదీస్తున్నా. ఇది గవర్నమెంటా? ఆర్టీసీ 2018 వరకు ఉన్న రిటైర్డ్ అయిన సభ్యులు గవర్నమెంట్లో రిటైర్డ్ అయ్యారా, కార్పొరేషన్లో రిటైర్డ్ అయ్యారా అనేది ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి. ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణం అంట. వాళ్ళేం ఆర్టీసీలో పనిచేయలా, వాళ్ళేం ఆర్టీసీలో ఏమన్నా వాళ్ళ యొక్క రక్తాన్ని ఆర్టీసీ సీట్లకి దారబోయలా, కానీ వాళ్ళకి ఉచిత ప్రయాణం అంట. దానికి మాకు అభ్యంతరం లేదు, ఇవ్వండి. కానీ ఇదే చంద్రబాబు నాయుడు గారు 2014లో ఆల్ట్రా సర్వీస్ వరకు ఇచ్చారు. దాన్ని ఏం చేశారయ్యా? ఆర్డరాలన్నీ ఎత్తేసారు, అన్నీ సూపర్ లగ్జరీ చేశారు. ఎందుకంటే ఇప్పుడు బెనిఫిట్స్ వాళ్ళలాగా వస్తుందా? బెనిఫిట్స్ వాళ్ళు ఎందుకంటే
ప్రభుత్వం అంటే ఏదో లక్షలు సంపాదించుకున్నట్టుగా బెనిఫిట్స్ వాళ్ళు, ఆ బెనిఫిట్స్ వాళ్ళలోగా ఆల్డ్రాలను తీసేసి సూపర్ లగ్జరీలో పెట్టారు. అంటే ఈ ఆల్డ్రా స్థానంలో సూపర్ లగ్జరీ వస్తే మేమే ప్రయాణించడానికి లేదు. కాబట్టి దీని మీద గత ప్రభుత్వంలో ఇద్దరు ముసలోళ్ళు సైకిల్ యాత్ర చేసి, అయ్యా మాకు మీరు ఆల్డ్రాలను తీసేశారు కాబట్టి మాకు సూపర్ లగ్జరీ ఉచిత ప్రయాణ సౌకర్యం అడిగాం, ఇంతవరకు మాకు ఇచ్చినోళ్ళు లేరు. కానీ ఓట్ల కోసం, అంటే మీ రాజకీయం మీ యొక్క పదవులు నిలబడటానికి కోసం, మీరు రేపు మళ్ళీ గెలవడానికి కోసం మాత్రం ఈ మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం. తర్వాత ఇటీవల ఎన్నికల్లో మేము ఉచిత సిలిండర్లు ఇస్తామన్నారు. ఏమండి, ఉచిత సిలిండర్లు ఆర్టీసీ కార్మికులకు వర్తించదా? 3,000 రూపాయలు తీసుకునేవాడు, 2,500 తీసుకునేవాడు, 2,000 తీసుకునేవాడు, 1,000 రూపాయలు తీసుకునేవాడుకి మాత్రం ఉచిత సిలిండర్ వర్తించదంట. ఎందుకంటే గవర్నమెంట్ అంటారు. ఇది గవర్నమెంట్ అని మీరు నిరూపించగలిగితే మేము వదిలేస్తాం. మేము రిటైర్డ్ అయ్యే నాటికి గవర్నమెంట్ అవునా కాదా ఒక్కసారి ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం వస్తుంది. ప్రభుత్వం ఏదో నిర్ణయాలు తీసుకొని అది చేసుకొని కార్మికుల్ని ఈ విధంగా హింస పెడతారా? అక్కడ పైన ఉన్నాడు కేంద్రంలో ఒక ఆయన మోడీ గారు, ఆయన ప్రతిపక్షంలో ఆయన పార్టీ వాళ్ళు ఈపీఎస్ కోసం చాలా బాగా కూడా మాట్లాడారు, పెంచాలన్నారు. మరి వాళ్ళ ప్రభుత్వం వచ్చి ఇప్పటి దాదాపు 11 సంవత్సరాలు వచ్చింది. ఈ 11 సంవత్సరాలు ఈపీఎస్ని గురించి అడిగే నాదుడు లేడు. అంటే ఆర్టీసీలో పనిచేసి, ఫ్యాక్టరీల్లో పనిచేసి, సామాన్యులుగా అనేకమైన కార్పొరేషన్లో పనిచేసి, వాళ్ళందరూ అనేక బ్యాంకుల్లో పనిచేసి, అనేక ఫుడ్ కార్పొరేషన్లో పనిచేసి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేసి, ఇన్నిట్లో పనిచేసిన వ్యక్తికి మాత్రం 1,000 రూపాయలకైనా మించి ఇచ్చేలేదు. వీళ్ళంతా కార్మికులు కాదు, వీళ్ళంతా గవర్నమెంట్ ఉద్యోగులు. ఏమీ ఇదండి. కాబట్టి ఈరోజు మాకు మీరిచ్చే ప్రతి రాయితీని కూడా మాకు ఇవ్వాలి. అట్టా ఇవ్వని పక్షంలో మేము తిరుగుబాటు చేయటానికి సంసిద్ధంగా ఉన్నాం. ఎందువల్లంటే ఈనాడు అన్ని రంగాల్లో వాళ్ళకి మీరు బెనిఫిట్ ఇస్తున్నారు. మీరు పొద్దున లేవంగానే ఏం ప్రకటన ఇస్తున్నారంటే, అయ్యా మేము వ్యవసాయదారులకి 15,000 ఇస్తాం, అయ్యా నిరుద్యోగికి 10,000 ఇస్తాం, మహిళలకి 10,000 ఇస్తాం. అంటే వాళ్ళకందరికీ ఇవ్వంగా వాళ్ళందరూ ఎలిజిబుల్ కాగా మేము ఆర్టీసీలో పనిచేసి రిటైర్ అయిన వాళ్ళు ఎలిజిబుల్ కాదా? మేము మనుషులం కాదా? మేము ఓట్లు వేయటం లేదా? మేము ఓట్లు వేసి మీకు గెలిపించటం లేదా? మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు కడప బహిరంగ సభలో మా యొక్క ప్రతినిధి, మా రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మా సభ్యుడు, మా నాయకుడు మీకు ఒక మెమోరాండం ఇస్తే, ఎన్నికలు అయిపోయి నా ప్రభుత్వం వస్తే మీకు నేను జీవనభృతి ఇస్తానన్నారు. మీరు జీవనభృతి ఇవ్వకుండానే మాకు వచ్చే రాయితీని కూడా అన్నీ రద్దు చేశారు. ఆయనేమో 300 యూనిట్లు పెట్టాడు. మరి ఆయనేమో ప్రతి వ్యక్తి కూడా ఈరోజు ఈ ఇళ్ళు లేని వ్యక్తి ఎవరైనా ఉంటే చూపించండి, ఇళ్ళు లేని ఉంటే ఇంటి పన్నులు కడుతుంటే మీరు మాకు వచ్చే పెన్షన్లు రద్దు చేశారు ఆ మహానుభావుడు. అదేవిధంగా మరి మీరు పేదవాళ్ళకి ఇళ్ళు ఇస్తాము, ఇళ్ళు అప్లికేషన్ పెట్టుకోమన్నారు. అంటే ఇళ్ళు ఇచ్చిన వెంటనే మీరు మాకు పెన్షన్లు రద్దు చేస్తారు. ఇది ధర్మమా? ఇది న్యాయమా? ఇదేనా అసలు? ప్రభుత్వము ఒక్కటి ఆలోచించండి. మేము ప్రభుత్వాన్ని విమర్శించటంలా, ప్రభుత్వం పేద కార్మికులను పేదలను కూడా ఆలోచించాలి. మీరు ఇచ్చే రాయితీలని మాకు కూడా ఇవ్వండి. మేము కూడా నిరుపేదవే. ఏపీఎస్ఆర్టీసీలో పనిచేసిన ప్రతి కార్మికుడు ఒక నిరుపేదే. కోట్లు లేవు. మా తాతలు మా ముత్తాతలు ఎవరైనా సంపాదించిన ఒక జాయింట్ స్థలం ఉంటే దానిలో అమ్ముకోకుండా బతుకుతున్న దానికి కూడా మీరు చూపించి మాకు కడుపు కొడుతున్నారు, మాకు ఏమీ లేకుండా చేస్తున్నారు.
గ్యాస్ సిలిండర్కి వచ్చి మీరు గవర్నమెంట్ ఉద్యోగం అండి, మీరు పెన్షన్ తీసుకుంటున్నారు అంటే ఈపీఎఫ్ గవర్నమెంట్ పెన్షన్ ఎట్లా అవుతుంది చెప్పండి? దీని మీద ప్రభుత్వం మీద మేము కోర్టుకు పోవాలన్నా, లేకపోతే చెప్పిన వాళ్ళ మీద కోర్టుకు పోవాలన్నా? అయ్యా ఒక ఆయన మాత్రం నాకు 3,000 వస్తుంది, కానీ ఆయన మటుకు ఆయన కంప్యూటర్లో ఏం చేసుకున్నాడంటే 23,500 రూపాయలని ఆయన కొట్టుకున్నాడు. ఏమన్నా పోతే అయ్యా నీకు 23,000 వస్తుంది, నీకు పెన్షన్. నా యొక్క పెన్షన్ 3,105 రూపాయలు, అంటే 31,05 అంటే 3,105 రూపాయలు నా యొక్క పెన్షన్. నాకు వృద్ధాప్య పెన్షన్ అర్హులు నేను కాదంట. అంటే నేను ముసలోని కాదా, నేను కుర్రోడిని అయినప్పుడు ఈ ప్రభుత్వం నాకు ఉద్యోగం ఇవ్వచ్చు కదా, మమ్మల్ని మీ ఉద్యోగంలో ఉంచుకోవచ్చు కదా. కాబట్టి ఆర్టీసీ కార్మికులు యొక్క సమస్యలు మీ ముందు ఉంచాం. ఆ సమస్యల కోసంగా గత ప్రభుత్వంలో పెట్టాం, గత ప్రభుత్వంలో అడిగాం, గత ప్రభుత్వంలో కూడా అయ్యా మా సమస్యలు మీరు పరిష్కరించండి అని సైకిల్ యాత్ర చేసాం. ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆ ప్రభుత్వానికి కేవలం ఏదో వేరే వాళ్ళకి ఎవరికో ఏవో డబ్బులు ఇచ్చేసేసి ఓట్లు పొందాలనుకున్నారు. ఆయన పొందలేకపోయాడు పాపం. ఈ ప్రభుత్వం అయినా సరే కార్మికుల పక్షాన్ని నిలబడండి. ఈ ప్రభుత్వం అయినా సరే కార్మికులకు మేలు చేయండి. ఈ ప్రభుత్వం అయినా సరే ఆర్టీసీ వాళ్ళని 2019కి ముందు అంటే 2019కి ముందు అంటే 1995 నుంచి 2019 వరకు రిటైర్డ్ అయిన వాళ్ళలో సగం మంది అందరూ చచ్చిపోయినారు. ఇంకా ఏదో కొద్దో గొప్ప మంది ఉన్నారు. వీళ్ళకన్నా న్యాయం చేయండి. న్యాయం చేసి వీళ్ళ యొక్క పరిస్థితి మీరు ఆలోచించండి. కావాలని మీ సర్వే చేయండి. మేము ఎప్పుడు రిటైర్డ్ అయినాము, మా యొక్క పరిస్థితి ఏందని. మీ ప్రభుత్వాలు గవర్నమెంట్ చేయకముందే మేము రిటైర్డ్ అయిన వాళ్ళమి. మేము గవర్నమెంట్ ఎంప్లాయ్ కాదు, మేము కేవలం కార్పొరేషన్లో ఒక సభ్యులమి. మేమే కాదు, అనేక మంది ఈపీఎస్ తీసుకునే వాళ్ళకు కూడా మోసం జరుగుతుంది. ఈపీఎస్ అనేది ప్రభుత్వ రంగ సంస్థ కాదు, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. అది ఏదో కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన పుణ్యం, కాంగ్రెస్ వాళ్ళు చేసిన ఇది, కాంగ్రెస్ వాళ్ళు పేద కార్మికుల కోసంగా చేసింది. ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళకి వచ్చేది ఈపీఎస్. మేము కూడా ఈపీఎస్ వాళ్ళం కాబట్టి ఈపీఎస్ ద్వారా మేము తీసుకునే వాళ్ళకి మాకు వృద్ధాప్య పెన్షన్తో పాటు ప్రభుత్వం ప్రకటించిన ప్రతి ఒక్క పథకం మాకు రావాలని మీకు విన్నవించుకుంటున్నాము. దీనివల్ల మీరు మాకు న్యాయం చేస్తారని, మాకు ధర్మం చేస్తారని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము. మమ్మల్ని కొద్ది మంది ఉన్నాం, ఎక్కువ మంది లేవు. మాకు మా యొక్క భార్య బిడ్డలకి అంత భిక్ష పెట్టండి. మాకు న్యాయం చేయండి. మాకు న్యాయం చేసి మా యొక్క పరిస్థితిని పరిశీలించి మాకు ధర్మం చేస్తారని ఆశిస్తూ విరమిస్తున్నాం.